బిగ్ బాస్ సీజన్ 8 డే 18 అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మార్నింగ్ లేస్తూనే సోనియాకైతే ఎవరో ఒకరు కంపెనీ కావాలి. అయితే పృథ్వీది ఆర్ నిఖిల్‌ది వీళ్ళిద్దరిలో ఎవరిదో ఒకరు పక్కన కూర్చొని వాళ్ళ చేతులు పట్టుకొని మాట్లాడడం, వాళ్ళు టచ్ చేయకుండా మాట్లాడడం ఇలా జరిగితే ఆమెకి డే అన్నది స్టార్ట్ అవ్వదు కాబట్టి సో యథావిధిగా మార్నింగ్ లేవగానే పృథ్వీతో కొంచెం సేపు అయితే మాట్లాడింది. చేయి పట్టుకొని ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అలాగే పృథ్వీ వచ్చేసరికి సోనియాని అడిగారు, "నువ్వు ఇవాళ శారీ కట్టుకోవచ్చు కదా! నాకు నిన్ను శారీలో చూడాలనిపిస్తుంది" అన్నట్టుగా అయితే అడగడం జరిగింది. బట్ సోనియా ఈ రోజు కాదు, మేబీ గేమ్స్ ఉంటాయి కదా! అందువల్ల నేను కుర్తా వేసుకుంటానని చెప్పింది. అండ్ అలాగే నిఖిల్ అండ్ అలాగే విష్ణుప్రియ అండ్ అలాగే నయనిక ముగ్గురు కూడా సో మాట్లాడుకుంటున్నారు. "నువ్వెందుకు ఎక్కువ సోనియాకి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు? సో గేమ్ అన్నప్పుడు ఒక టాస్క్ అన్నప్పుడు అందరి మాట కూడా నువ్వు వినాల్సి ఉంటుంది నిఖిల్" అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో అండ్ అలాగే నయనిక కూడా చెప్పింది, "సో నీతేమన్నా మాట్లాడాలన్నా కూడా మాకు కొంచెం ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది నిఖిల్. ఎందుకు అంటే సో ప్రతి చిన్న విషయానికి కూడా నువ్వు సోనియా దగ్గరే ఆమె చెప్పిందే చేస్తున్నావు తప్ప మమ్మల్ని పట్టించుకోవట్లేదు" అన్నట్టుగా విష్ణుప్రియ అండ్ అలాగే సోనియా నిఖిల్‌తో అయితే చెప్పారు. పృథ్వీ రాగానే టాపిక్ అయితే డైవర్ట్ చేసేసారు. హౌస్‌మేట్స్ అందరూ కూడా ఫ్రెష్ అయిన తర్వాత బిగ్ బాస్ అందరిని ఒక దగ్గర గ్యాదర్ అవ్వమని చెప్పాడు. బట్ మణికంఠ అంది కొంచెం లేట్‌గా రావడం జరిగింది. సో దానికోసంగా బిగ్ బాస్ "నీ సోకులన్నీ అయిపోతే కొంచెం ఫాస్ట్‌గా వచ్చి కూర్చో మణికంఠ" అన్నట్టుగా కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేశారు. సో వన్స్ క్లాన్ వైస్‌గా సెపరేట్‌గా కూర్చోమన్నారు. బికాస్ కాంతార టీము ఓన్లీ ఒకటే గేమ్ అయితే విన్ అవ్వడం జరిగింది. మిగతా 2 గేమ్స్ అయితే ఓడిపోవడం జరిగింది. సో దానికోసంగా కాంతార టీం వాళ్ళ దగ్గర ఏదైతే రేషన్ ఉంటుందో అదంతా కూడా బిగ్ బాస్‌కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈవెన్ సాల్ట్‌తో సహా అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. సో మొత్తం కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ వచ్చి కూర్చున్నారు. సో కూర్చున్న తర్వాత ఒక చిన్న క్యూట్ కన్వర్జేషన్ అయితే నడిచింది యష్మి అండ్ అలాగే పృథ్వీకి. సో కొంచెం ఫ్లర్టింగ్ అని చెప్పొచ్చు. సో పృథ్వీ అనేది చాలా క్యూట్‌గా చెప్పారు. "సో యష్మి, నువ్వు తినకుండా ఉంటావు కదా, నీకు రేషన్ రాదు కదా, నాకు చాలా బాధ అనిపిస్తుంది నువ్వు తినకుండా ఉంటావని" అని చెప్పి అలా క్యూట్‌గా మాట్లాడుతుంటే హౌస్‌మేట్స్ అందరూ కూడా ఒక వేసుకున్నారు. అండ్ సోనియా ఫేస్ చూడాలి. సో లిటరల్లీ ఏడుపు ఒకటి తక్కువ. నయనిక అండ్ అలాగే విష్ణుప్రియ కొంచెం నిఖిల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. బికాస్ తను ఓన్లీ సోనియాతోనే ఉంటున్నాడు కాబట్టి సో దాని గురించి కొంచెం వాళ్ళ దగ్గర అప్సెట్ అయినట్టుగా కూడా చూపించడం జరిగింది. విన్ అయిన క్లాన్‌కి అండ్ అలాగే ఓడిపోయిన క్లాన్‌కి ఇద్దరికి కూడా గ్రోసరీస్ ఇస్తామని అయితే అనౌన్స్ చేశారు బిగ్ బాస్ సైడ్ నుంచి. బట్ ఏంటి అంటే 3 బజర్స్ ఉంటాయి. ఫస్ట్ బజర్ వచ్చినప్పుడు నిఖిల్ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ బజర్ వచ్చినప్పుడు నవీన్ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ బజర్ వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఎండ్ చేయాలి. ఇలా గేమ్ ఉంటుంది. సో ఇది ఏంటి అంటే గ్రోసరీస్‌కి సంబంధించి విన్ అయిన వాళ్ళకి మార్ట్ లాగా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకు అక్కడ పెట్టడం జరిగింది. బట్ నవీన్ టీం వాళ్ళకి ఏంటంటే అన్ని ఐటమ్స్ అయితే పెట్టలేదు. బట్ కొన్ని లిమిటెడ్‌గా పెట్టారు. బట్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా బాగానే పెట్టారు. ఇద్దరు కూడా చాలా బాగా అయితే ఆడారు. సో నిఖిల్ ఆల్మోస్ట్ అన్నీ కూడా తీసుకున్నారు. జస్ట్ ఒక టీ పొడి మాత్రమే మిస్ అయింది. అండ్ అలాగే నవీన్ కూడా ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్నీ కూడా బాగానే తీసుకున్నారని చెప్పొచ్చు. సో ఇద్దరు అయిపోయిన తర్వాత ఇద్దరు క్లాన్ లీడర్స్ కూడా ఒక డెసిషన్కి అయితే వచ్చారు. "మీ దగ్గర మేము దొంగతనం చేయము, మా దగ్గర మీరు దొంగతనం చేయొద్దు" అన్నట్టుగా మాట్లాడుకున్నారు. మిగతా హౌస్మేట్స్ అందరూ కూడా బిగ్ బాస్ ఏమి అనౌన్స్ చేశారంటే వాళ్ళ రూమ్స్లో సెక్యూర్గా పెట్టుకునేది మీ బాధ్యత అన్నట్టుగా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో అందరూ కూడా వాళ్ళ రూమ్స్లో వాళ్ళైతే అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే మణికంఠ వచ్చేసరికి ఆపోజిట్ టీంలో టీ పొడి మిస్ అయింది కదా, మేబీ వాళ్ళు దొంగతనం చేస్తారేమో అని చెప్పి ఒక చిన్న రాయి అయితే వేశాడు. సో అవి దాపెట్టుకుందాం అనేసి అనుకున్నారని చెప్పొచ్చు. హౌస్‌లో ఇప్పుడైతే ఒక గేమ్ అయితే పెట్టారు. అది ఏంటి అంటే ప్రభావతి 2.0. సో అక్కడ ఒక కోడిని అయితే పెట్టారు. సో ఆ కోడి చుట్టూ ఒక మార్జిన్ కూడా గీయడం జరిగింది. సో రూల్స్ ఏంటి అంటే ఆ కోడి కింద నుంచి ఎగ్స్ అయితే వస్తాయి. ఇరువురు క్లాన్ వాళ్ళు కూడా ఆ ఎగ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. అండ్ కోడి చుట్టూ ఏదైతే మార్జిన్ గీసారో ఆ మార్జిన్ ఎవరు కూడా క్రాస్ చేయడానికి అయితే వీల్లేదు. అండ్ కోడి కింద ఒక కెమెరా పెట్టారు. ఆ కెమెరాని కూడా ఎవరు టచ్ చేయడానికి అయితే వీల్లేదని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు. సో ఆ ఎగ్స్ అన్నవి ఇరువురు క్లాన్ వాళ్ళు కూడా పట్టుకోవాలి. దీనికి సంచాలకులు అయితే ఎవరూ లేరని కూడా అనౌన్స్ చేశారు. సో అయితే కలెక్ట్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయో దాన్ని ఎవరికి వాళ్ళు కాపాడుకోవాల్సి ఉంటుంది క్లాన్ వైజ్గా. ఆపోజిట్ క్లాన్ వాళ్ళ దగ్గర కూడా మనం ఎగ్స్ అనేవి దొంగతనం చేయొచ్చు అని కూడా ఉంది. బట్ కలెక్ట్ చేసుకున్న ఎగ్స్ మీద ఏది కూడా కవర్ చేయకూడదు. ఏదైనా క్లాత్ అలా వేసి కవర్ చేయడం కానీ లేకపోతే ఆ ఎగ్స్ తీసుకొని మన దగ్గరే పెట్టుకొని లేవు అని చెప్పి అట్లా డ్రామా చేయడం కానీ ఉండకూడదు అని బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు. ఇరువురు టీంలు కూడా చక్కగా ఆడాయని చెప్పొచ్చు. సో వాళ్ళ దగ్గర అండ్ వీళ్ళ దగ్గర 10 ఎగ్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతం.